హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు నుంచి అయితే మా ట్రావెల్ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ చెన్నైకి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో ఫస్ట్ ఢిల్లీకి అయితే వెళ్దాం. సో ఈ జర్నీ మొత్తం చూపిస్తాను మీకు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఒక 3 hours లో అయితే చెన్నైకి వెళ్ళిపోతాను నెల్లూరు నుంచి. ఇప్పుడైతే చెన్నై సెంట్రల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మెట్రోకి అయితే వెళ్దాం. సో మెట్రో నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్దాం. ఎవరైనా ఫస్ట్ టైం చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తా ఉంటే ఈ వీడియో అయితే ఫాలో అయిపోండి. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా వెళ్ళాలో. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ నుంచి అయితే మెట్రోకి సబ్వే అనమాట. దీని కింద నుంచి వెళ్తే మెట్రో అయితే వచ్చేస్తుంది. మెట్రోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మెట్రో స్కానర్స్ ఉంటాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. టికెట్ అయితే తీసేసుకున్నాం అండ్ లగేజ్ వచ్చేసి ఇక్కడ చెకింగ్ అయితే పెట్టాలి. రోడ్ అయితే ఫుల్గా ఉంది మెట్రోలో ఈరోజు. సో ఇక్కడి నుంచి ఒక 1/2 hour అనమాట మెట్రో ఎయిర్పోర్ట్కి. సో మీరు బయట క్యాబ్ అయినా ఆటో అయినా తీసుకుంటే 1.5 hour 2 hours అయితే పడుతుంది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మెట్రో అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే తీసుకుని వెళ్ళిపోద్ది. మెట్రో అయితే దిగేసిన తర్వాత సో ఇలా అయితే బోర్డు అయితే ఉంటుంది, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అనేసి. మీది ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అయితే వెళ్ళిపోవచ్చు. కింద కూడా ఉంటుంది వే టు ఎయిర్పోర్ట్ అనేసి. సో దీన్ని స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీది ఏ టర్మినల్ అయితే ఆ టర్మినల్కి అయితే వెళ్ళిపోండి. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి డొమెస్టిక్ అయితే 1 to 2 hours బిఫోర్ రండి అండ్ ఇంటర్నేషనల్ అయితే 3 to 4 hours బిఫోర్ రండి. సో మా ఫ్లైట్ వచ్చేసి 4 కన్నమాట, ఇప్పుడు వచ్చేసి 2:30 అవుతుంది. సో తొందరగా అయితే వెళ్ళి చెక్ ఇన్ చేయించుకోవాలి. కొంచెం వాయిస్ నాయిసీగా వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నేను మైక్ తీసేస్తున్నాను. 2 check-ins అయితే ఉంటాయి అక్కడ, సో అందుకని మైక్ తీసేసాను. సో గైస్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇదన్నమాట ఎయిర్పోర్ట్. చెకింగ్ మొత్తం అయిపోయింది అనమాట. టూ ప్లేసెస్ దగ్గర అయితే చెకింగ్ ఉంటుంది మీకు. సో చెకింగ్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది మాది. ఇంకా జస్ట్ ఒక 20 minutes ఉంది. లంచ్ చేయలేదు, అందుకనేసి KFCకి వచ్చినాం ఎయిర్పోర్ట్లోనే. సో ఇక్కడైతే లంచ్ చేసేసి అయితే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు. సో గైస్ లంచ్ కూడా వచ్చేసింది, ఇప్పుడు తినేసి తొందరగా వెళ్దాం. సో గైస్ మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ లో లూడో ఆడుకుంటున్నాం. 3 hours జర్నీ కాబట్టి బోర్ కొడుతుంది అనేసి నేను హర్షద్ అని నామూలు అయితే ఆడుతున్నాం. చూద్దాం ఇంట్లో ఏమున్నాయో. సాల్టెడ్, ఇది క్యాష్యూ నట్స్ అనమాట, సాల్టెడ్ ఓన్లీ. చూద్దాం. చాక్లెట్ కుకీస్ ఉన్నాయి. సో ఏమైనా మీరు ఫుడ్ తీసుకుంటే కాఫీ అయినా కోక్ అయినా ఏమైనా ఫ్రీ అన్నమాట. ఫైనల్లీ ఢిల్లీకి అయితే వచ్చేసాం. మా లగేజ్ వచ్చేసి బెల్ట్ 3 మీద ఉంది. సో లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళి ట్యాక్సీ తీసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోదాం. హోటల్ అయితే బుక్ చేసేసాం. పహాడ్గంజ్లో మ్యాజిక్ ట్రీ హోటల్ అనమాట. లెట్స్ గో. లగేజ్ అయితే 15 minutes వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. సో హర్షద్ లగేజ్ అయితే వచ్చేసింది ఫస్ట్, మాది ఇంకా రాలేదు. నార్మల్ వస్తాయంటారా? నార్మల్ ఒక బ్యాగ్ వచ్చేసింది, ఇంకో బ్యాగ్ రావాలి. నాది ఇంకా అసలు కనిపించడం లేదు ఎక్కడుందో. A few moments later. నా లగేజ్ కూడా వచ్చేసింది గైస్. చాలా హెవీగా ఉంది నాదైతే. గైస్ ట్యాక్సీ తీసుకునేటప్పుడు ఇలా ఢిల్లీ పోలీస్ ఉంటుంది, అక్కడ తీసుకోండి. నార్మల్గా మీరు తీసుకుంటే 900 చెప్పారు మాకైతే. ఇక్కడ అది పోలీస్ ఉంది కదా, అక్కడైతే 550 అని చెప్పాడు. సో ఇలాగా ట్యాక్సీ స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇదే గైస్ రూమ్ అన్నమాట, చిన్న రూమే, బట్ ఓన్లీ 1 night కాబట్టి. సో రేపు మార్నింగ్ ఎగ్జిట్ చేసేది ఇక్కడ. మార్నింగ్ కాశ్మీర్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నైట్ వీడియో ఇక్కడ ఎండింగ్ కాదు, జామా మస్జిద్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం. లెట్స్ గో. జామా మస్జిద్ ఫుడ్ స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయాం.
సో ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి అయితే 100 రూపీస్ తీసుకున్నాడు. స్టార్టింగ్ అయితే 200 అడిగారు. మీరైతే బార్గెన్ చేయాలన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి, మెంబర్కి 30 రూపీస్ 20 రూపీస్ అలాగా తీసుకొని వెళ్ళిపోతారు. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నేను ఫస్ట్ కూడా తినున్నాను ఒకసారి వచ్చినప్పుడు. ఇక్కడ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో లెట్స్ గో. గైస్ జామా మస్జిద్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడైనా బాగుంటుంది, బట్ కొన్ని ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి గైస్, హోటల్ అల్ జహర్ అన్నమాట. ఇక్కడ మండి అండ్ గలాటీ కబాబ్స్ అయితే సూపర్ ఉంటాయి. గలాటీ కబాబ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్ళి ఆర్డర్ చేద్దాం. గైస్ మన మండి వచ్చేసింది, చికెన్ మండి. చికెన్ చూడండి ఎంత జ్యూసీగా ఉందో. టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్ ఉంది గైస్. మన నెల్లూరులో ఎక్కడ దొరకదు ఈ టేస్ట్ మాత్రం. మండి వేరే లెవెల్గా ఉంది. గలాటీ కబాబ్ అనమాట. విత్ రోటీ వస్తుంది. ఇది 2 రోటీస్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది మటన్తో చేస్తారన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చూడండి, అసలు చేతితో కూడా తీసుకునేం అంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా తీసుకొని ఆనియన్తో సూపర్గా ఉంది గైస్. ఇది మటన్ చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్లేవర్స్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి. గైస్ ఇందాక మండి చూసారు కదా, ఇప్పుడు అస్లం బటర్ చికెన్ వచ్చేసారు. అస్లం బటర్ చికెన్ చాలా ఫేమస్ ఇక్కడ. వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బటర్ చికెన్ అన్నమాట ఇది. ఫస్ట్ చికెన్ అయితే తందూరి చేసి వాళ్ళు మసాలాస్ వేసి అండ్ కర్డ్ వేసి అండ్ కొంచెం బటర్ చూడండి ఎంత వేస్తున్నారో. కొంచెం కాదు, చాలా ఎక్కువనే వేస్తున్నారు. సో గైస్ మన బటర్ చికెన్ అయితే వచ్చేసింది. బటర్ చూడండి ఎంత ఉందో, లిటరలీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాంతో రుమాలి రోటీ అన్నమాట. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో దీంట్లోనే టేస్ట్ చేద్దాం. ఫుల్ బటర్ ఉంది. టేస్ట్ సూపర్ ఉంది గాయ్స్. హైప్ వర్త్ అన్నమాట. చాలా హైప్ ఉంది ఇక్కడ ఈ ప్లేస్ కి, బట్ వర్త్ అన్నమాట టేస్ట్ కి. अभी फिर लेके मोहब्बत का शरबत मोहब्बत से देंगे, हाथ में नहीं मुंह में देंगे. ఇది వచ్చేసి మొహబ్బత్ షర్బత్ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, కూలింగ్ గా. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయ్స్. ఇది వచ్చేసి హాట్ అండ్ మిరన్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. We will end with this sweet అన్నమాట. షాయి తుప్రా దీని పేరు. టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉంది ఇక్కడ. క్లైమేట్ కూలింగ్, టేస్ట్ సూపర్ గా ఉంది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా అండ్ ఇది వచ్చేసి రస్మలై. రస్మలై చూద్దాం. రస్మలై టేస్ట్ వేరే ఉంది. ఫుడ్ బ్లాగ్ అయితే స్టాప్ చేసేద్దాం. సో గైస్ రూమ్ కి అయితే వచ్చేసాం. జామా మస్జిద్ లో ఇంకా ఫుడ్స్ ఉన్నాయి. మా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. అందుకనేసి 4 ఐటమ్స్ అయితే మీకు చూపించాను. అవి బెస్ట్ అన్నమాట. లాస్ట్ టైం కూడా తిన్నాం మేము. సో మాకు నచ్చింది అనేసి సెకండ్ టైం కూడా వెళ్ళి తిన్నాం. సో ఇంకా ఫ్రైడ్ చికెన్ ఉంటాయి, కబాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము రేపు కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి కబాబ్స్ అన్ని ట్రై చేయలేదు నేను. సో కాశ్మీర్లో అయితే ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే, కాశ్మీర్లో మేము తెలుగులో మాట్లాడామనుకోండి చాలా పెద్ద స్కామ్లు చేస్తారు. ఎందుకంటే 1000 ఉన్న క్యాప్ 2000 చేస్తారు. అలా తెలుగులో మాట్లాడితే కొత్త వాళ్ళు కదా అనేసి స్కామ్ అయితే చేసేస్తారు. సో అందుకనేసి నేను హిందీలో మాట్లాడి వాళ్ళతో మీకైతే ట్రాన్స్లేట్ చేస్తాను. ఏం చెప్పాను, ఎంత మాట్లాడాను అదన్నీ మీకు తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేస్తాను. రేపటి నుంచి అయితే కాశ్మీర్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాశ్మీర్కి అయితే వెళ్ళిపోదాం. అది కూడా రికార్డ్ చేద్దాం. సో స్టే ట్యూన్.